ప్రాక్టీస్ బిట్స్. మొదటి ప్రశ్న. కథన రంగంలో వీరులు అమరులైనారు. గీత గీసిన పదానికి పర్యాయపదాలు రాయండి క్రింది వానిలో. యుద్ధభూమి, రణస్థలి. కథన రంగంకి పర్యాయపదాలు ఏంటంటే యుద్ధభూమి, రణస్థలి. తర్వాత ప్రశ్న. మాతృభావన పాఠం ఈ ఇతివృత్తానికి సంబంధించింది. మాతృభావన పాఠం అనేది ఈ ఇతివృత్తానికి చెందింది. స్త్రీల పట్ల గౌరవం. తర్వాత ప్రశ్న. హరికి 100 వందనాలు. గీత గీసిన పదానికి నానార్థ పదాలు ఏమిటి? హరి అంటే కోతి, విష్ణువని అర్థం. తర్వాత ప్రశ్న. ముని పదానికి వ్యుత్పత్త్యార్థం. మౌనం దాల్చి ఉండేవాడు అని అర్థం. తర్వాత ప్రశ్న. కడుపు పదానికి ప్రకృతి పదం గుర్తించండి క్రింది వానిలో. గర్భం. తర్వాత ప్రశ్న. జుట్లు ముడిపెట్టడం జాతీయ పదానికి అర్థం ఏమిటి? తగాదా పెట్టుటని అర్థం. తర్వాత ప్రశ్న. మొక్కై వంగనిది మానై వంగన. ఇది ఒక సామెత. మొక్కై వంగనిది మానై వంగన అనేది ఒక సామెత. తర్వాత ప్రశ్న. వ్యక్తులు, సంస్థల మధ్య సమాచారాన్ని పరస్పరం పంచుకోవడానికి ఉపయోగించే సాధనాన్ని గురించి తెలిపే పాఠం క్రింది వానిలో. ప్రియమిత్రునికి. తర్వాత ప్రశ్న. పున్నమికి పోత, అమావాస్యకు ఆరగింపు ఏది? తేనెపట్టు. పొడుపు కథ. తర్వాత ప్రశ్న. ముద్దర్లు ప్లస్ ఉన్నట్లు కలిపితే ముద్దర్లున్నట్లు. తర్వాత ప్రశ్న. ఆయన మృదు మధురంగా మాట్లాడుతారు. గీత గీసిన పదం ఏ సమాసం? విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. తర్వాత ప్రశ్న. ప్రజలు గందరగోళంగా ఉన్నారు. గీత గీసిన పదానికి అర్థం ఏమిటి? అయోమయం. తర్వాత ప్రశ్న. వస్తు ఉత్పత్తి పెరిగినా ధరలు తగ్గలేదు. ఇది ఏ రకమైన వాక్యం? ఆప్యార్థక వాక్యం. వస్తు ఉత్పత్తి పెరిగినా ధరలు తగ్గలేదనేది ఏ వాక్యం అంటే ఆప్యార్థక వాక్యం. తర్వాత ప్రశ్న. ఔరా సీతారాముల రథం ఎంత ముచ్చటగా ఉందో. ఇది ఆశ్చర్యార్థక వాక్యం. తర్వాత ప్రశ్న. తొలి తెలుగు పురాణం. మార్కండేయ పురాణం. తొలి తెలుగు పురాణం ఏదంటే మార్కండేయ పురాణం. తర్వాత ప్రశ్న. క్లుప్తత ఈ ప్రక్రియ లక్షణం. క్లుప్తత అనేది కథానిక ప్రక్రియక లక్షణం. తర్వాత ప్రశ్న. పద కవితా పితామహుడని ఎవరిని పిలుస్తారు క్రింది వానిలో? పద కవితా పితామహుడని ఎవరిని పిలుస్తారు? తాళ్లపాక అన్నమయ్యని పిలుస్తారు పద కవితా పితామహుడని. తర్వాత ప్రశ్న. ఏ పద్యంలో గురులఘువులు సమానంగా ఉంటాయి? మత్తేభంలో గురులఘువులు సమానంగా ఉంటాయి. తర్వాత ప్రశ్న. అన్నప్రాశన అంటే శిశువుకు మొదటిసారి అన్నం తినిపించే కార్యక్రమం. తర్వాత ప్రశ్న. సంస్కృత ప్రాకృత భవంబగు భాష. తద్భవము. తర్వాత ప్రశ్న. పుష్కర బొమ్మలు బాగా వేస్తుంది అని వాళ్ళ నాన్నగారు అన్నారు. ఈ వాక్యాన్ని పరోక్ష కథనంలోకి మార్చగా. పుష్కర బొమ్మలు బాగా వేస్తుందని వాళ్ళ నాన్నగారు అన్నారు.
తర్వాయి ప్రశ్న లేదని పదం విడదీసిన రూపం క్రింది వానిలో. లేదని పదం లేదు ప్లస్ అని. తర్వాయి ప్రశ్న ఈ క్రింది పదాలలో వ్యతిరేకార్థక క్రియాపదం. చూడక. తర్వాయి ప్రశ్న పద్య లక్షణాలను తెలియజేసే శాస్త్రమే ఛందశాస్త్రం. తర్వాయి ప్రశ్న మీరు పుస్తకాలు తీసుకోవచ్చు, ఇది ఏ రకమైన వాక్యం? అనుమత్యార్థక వాక్యం. ఇవి టెట్కి సంబంధించిన కొన్ని తెలుగు ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.